నమస్తే, వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నందిమేడారం పంప్ ట్రయల్ సక్సెస్. వర్షాకాలం నాటికి ఎత్తిపోతల ద్వారా గోదావరిలోకి నీరు, తీరనున్న సాగునీటి కష్టాలు. చివరి రోజున భారీగా నమోదైన నామినేషన్లు. దర్పల్లి జెడ్పీటీసీగా రంగంలో దిగిన బాజిరెడ్డి జగన్ సర్కార్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమా. ఎడపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా రజితా యాదవ్ నియామకం. టీఆర్ఎస్ తరపున పోటీలో నిలువనున్న అభ్యర్థిని పేరును ఖరారు చేసిన ఎమ్మెల్యే. రెచ్చిపోతున్న కుక్కలు, భయాందోళనలో ప్రజలు. నివారణ చర్యలు తీసుకోవాలని వినతి. వారం రోజుల్లోనే 2 సార్లు దాడి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయండి. సరిహద్దుల చెక్పోస్టుల ఏర్పాటు, భద్రత పెంపుపై దృష్టి సారించాలని ఆదేశించిన ఎన్నికల పరిశీలన అధికారి. తొలి విడత ప్రాదేశిక సమరానికి మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ముగిసింది. 3 రోజుల క్రిందట నోటిఫికేషన్ విడుదల కాగా 2 రోజులు నామమాత్రంగా పత్రాలు దాఖలయ్యాయి. చివరి రోజున భారీ సంఖ్యలో పత్రాలను అధికారులకు అందజేశారు. మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలలో భాగంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని 8 మండలాలకు నామినేషన్ ప్రక్రియ బుధవారం 5 గంటలతో ముగిసింది. మొదటి 2 రోజులలో మామూలుగానే నామినేషన్ వేశారు. చివరి రోజున తెరాస, కాంగ్రెస్, బీజేపీ తరపున అభ్యర్థులు వారి నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రిజర్వేషన్ అనుకూలం ఉన్న చోట అభ్యర్థులు పోటీకి సై అన్నారు. రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుమారుడు బాజిరెడ్డి జగన్ దర్పల్లిలో నామినేషన్ వేశారు. గతంలో ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుమన ఇందలవాయి నుండి పోటీ చేస్తున్నారు. రిజర్వేషన్లు కొన్ని అనుకూలంగా రాకపోవడంతో పక్క మండలాలపై దృష్టి సారించారు. ఎలాగైనా పోటీలో నెగ్గి తీరాలన్న సంకల్పంతో అభ్యర్థులున్నారు. తెరాస తరపున పోటీ చేస్తున్న వారు ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమాగా చెబుతున్నారు. సర్కార్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని భరోసాతో ఉన్నారు. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ సైతం వారి అంచనాలలో వారున్నారు. మొత్తం మీద మొదటి విడత నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ప్రచార హోరులో అభ్యర్థులు నిమగ్నం కానున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను సీజ్ చేసిన యంత్రాంగం ఇసుకను స్వాధీనం చేసుకుంది. అధికారుల ఆదేశాల మేరకు ఇసుక వేలంపాట జరిపారు. 12 ట్రాక్టర్ల ఇసుకను వేలంపాట నిర్వహించగా 14,000కు నీలా గ్రామవాసి దక్కించుకున్నారు.
రెంజల్ మండలంలో ఇసుక వేలంపాటను నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కలిసి వీటిని సీజ్ చేశారు. 12 ట్రాక్టర్ల ఇసుకను 14,000 రూపాయలకు నీలా గ్రామవాసి దక్కించుకున్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న వారు కాస్త వేలంపాటకు హాజరయ్యారు. 4 రోజుల క్రితం సీజ్ చేసిన ఇసుక డంపును వేలం వేశారు. వేలంపాటలో ఇసుకను దక్కించుకున్న వ్యక్తి డబ్బులు చెల్లించి ఇసుకను తీసుకెళ్లాలని తెలిపారు. గంగాధర్ గారు 11,000, గంగాధర్ గారు 11,000, పాట 11,500, కలీం పాట 12,000, పాట 12,500, గంగాధర్ గారు పాట, కలీం గారు 14,000. ఎడారులుగా మారుతున్న ప్రాజెక్టులకు కొత్త అందాలు తీసుకురావాలన్న ఆకాంక్షతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నందిమేడారం వద్ద తొలి పంప్ హౌస్ను ప్రయోగాత్మకంగా ఆరంభించారు. కోటి మాగాణికి సాగునీటిని అందించడమే టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యం. అందుకోసం ఎప్పుడూ నీటితో కళకళలాడేందుకు గాను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రూపుదిద్దుతున్నారు. ఈ వర్షాకాలం నాటికి పూర్తి స్థాయి పనులు జరిపి ఎత్తిపోతుల ద్వారా నీటిని గోదావరి జలాలు కలపనున్నారు. పనులు వేగంగా కొనసాగడంతో నందిమేడారం వద్ద తొలి పంప్ హౌస్ను బుధవారం ప్రయోగాత్మకంగా ఆరంభించారు. ఇది పూర్తి స్థాయిలో విజయవంతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2 ద్వారా నందిమేడారం, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులను నీటితో నింపేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నారు. బుధవారం 11 గంటల సమయంలో ప్రయోగాత్మకంగా దీనిని ఆరంభించారు. ప్రయోగ పరీక్షలు పూర్తయిన అనంతరం మిడ్ మానేర్ ద్వారా ఎత్తిపోతల ద్వారా జలాలను గోదావరిలో కలపనున్నారు. దీనివల్ల వర్షంపై ఆధారపడి ఎదురు చూడకుండా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి రోజుకు 1 టీఎంసీ నీరు వచ్చి చేరుతోంది. ఆయకట్టు చివరి వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవి నిండి ఇక్కడ పోయేది అక్కడ తీయాలి. మళ్ళీ లచ్చిరు ఇంజనీర్ రోజు మనకు వస్తే నీళ్ళలో స్నానం చేస్తాం. ఒక్కసారి ఎక్కువ కావాలి, డ్రోన్ పడుతుంది. ప్రాదేశిక ఎన్నికలను సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు అభిలాష్ బిష్ణు అన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల పరిశీలకురాలు అభిలాష్ బిష్ణు జిల్లాలో పర్యటించారు. నిజామాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బందితో ముచ్చటించి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావుతో కలిసి నోడల్ అధికారులతో సమీక్ష జరిపారు. ఎన్నికల స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు వేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికలలో అక్రమ మద్యం నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేసి మద్యంను నియంత్రించాలని చెప్పారు. రాష్ట్ర సరిహద్దులో చెక్పోస్టుల ఏర్పాటు చేయాలని, అలాగే బ్యాలెట్ పేపర్లో తప్పిదాలు జరగకుండా మండల స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరమే జిల్లా స్థాయికి పంపించాలని ఆమె ఆదేశించారు. అన్నింటినీ సరిచూసిన తర్వాత ప్రింటింగ్ చేయించాలన్నారు. అవసరమైనన్ని బ్యాలెట్ బాక్సులు లేకపోతే ఇతర జిల్లాల నుండి తెప్పించి రిజర్వుగా ఉంచాలన్నారు. That was told, but I think we reiterate one more time. Whenever you receive your initial date and time, you should put here. And withdrawal. So you put the serial number, oblique date, oblique time, and sign. Oh, on the application. On For the example, this is the first application. This file today. Yes. Okay. Then. But enforcement force must
this week, both by police and by excise. And updated in-time reports must be given to the collector because he is supposed to be reporting to the election commission. So please make sure that happens and there is no delay in the good work that you are doing. Boxes. But the number of officers involved is very low. We could do. So that we is could handle now. Yeah. Since it is done in different ways. This is Mopal Mandal. Not a visit. So not open account. తీసుకెళ్ళి filing తర్వాత అది కౌంట్ స్టార్ట్ అవుతుంది కదా. They can take as many forms as they want. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని పీడీఎస్యూ ఆరోపించింది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల నేడు అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తప్పులు తడకలుగా ఫలితాలను విడుదల చేయడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని, బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు తప్పిదాన్ని ఎండగడుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఇంటర్ బోర్డు అధికారి కార్యాలయం ముందు ధర్నా జరిపారు. బోర్డు పరీక్షలు జరిపిన సంస్థగా అనుభవం లేని దానికి అవకాశం కల్పించి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని పేర్కొన్నారు. ఇంటర్ వివాదంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా సర్కార్ మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రివాల్యుయేషన్కు అప్పీల్ చేసుకునేందుకు సైట్ ఓపెన్ చేస్తే తెరుచుకోదని, ఇంతటి నిర్లక్ష్య విధానం తగునా అని ప్రశ్నించారు. 23 మంది విద్యార్థులు అధికారుల తప్పిదానికి ప్రాణత్యాగం చేసి కన్నవారికి కడుపు కోత మిగిల్చారని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు చేసిన తప్పిదానికి తేదీల పొడిగింపు సరికాదని పేర్కొన్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల చనిపోయిన విద్యార్థుల ప్రాణాలు తిరిగి తెచ్చివ్వగలరా అని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి అనుభవం లేని సంస్థకు ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించి చోద్యం చూస్తున్నారని పీడీఎస్యూ జిల్లా నాయకుడు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగమ్య గోచరంగా తయారైన ఇంటర్ విద్యార్థుల బతుకులతోని ప్రభుత్వము ఇంటర్ బోర్డు ఆటలాడుకుంటా ఉన్నది. ఈరోజు 21,000 మంది విద్యార్థులకు పైగా ఫలితాలు అనుమానాస్పదంగా వచ్చినాయి, గందరగోళంగా వచ్చినాయి అని చెప్పేసి ఈరోజు పేపర్లు ప్రకటిస్తూ ఉన్నాయి. వార్తలన్నీ నిజమైనాయని చెప్పేసి దాదాపుగా తెలంగాణ సమాజం గుర్తించింది. కానీ అధికారులు ముందుగా మాత్రం ఎలాంటి అవకతవకలు జరగలేవని ప్రకటించి ఇప్పుడేమో అవును కొన్ని మాత్రమే జరిగినాయని చెప్పేసి చేతులు తడుపుకుంటున్న పరిస్థితి ఉన్నది. దీని వెనకాల కేసీఆర్ కుటుంబం ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అమ్ముడు పోయి కోట్ల రూపాయల ఒప్పందం మేరకే ఈరోజు ఇంటర్ విద్యార్థుల బతుకుల్ని తాకట్టు పెట్టారని చెప్పేసి పీడీఎస్గా పీవైఎల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఇంటర్ బోర్డు అదేవిధంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ పీడీఎస్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి నిజామాబాద్ కార్యాలయం ముందు ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వారం రోజుల్లో 2 మార్లు కుక్కలు దాడులు చేసి పలువురిని గాయపరిచాయి. గుంపులుగా ఏర్పడ్డ కుక్కలు కాస్త ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కుక్కల నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని కోటగిరి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ అన్నారు. ఏ గ్రామంలో చూసినా కుక్కల మందలు ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి. వాటికవి పొట్లాడుకొని పక్కనే ఉన్న ప్రజల మీదకొచ్చి కాటు వేస్తున్నాయి. కోటగిరి మండలం హంగర్గా ఫారంలో వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు కుక్కలు ప్రజలపై దాడి చేసి గాయపరిచిన ఘటనలున్నాయి. చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటేనే గ్రామస్తులు జంకుతున్నారు. ఎక్కడి నుండి ఏ కుక్క వచ్చి దాడి చేస్తోందోనని భయాందోళన చెందుతున్నారు. మంగళవారం రోజున 18 మందిని కుక్కలు కరిచాయి. వృద్ధులు, చిన్నపిల్లలే ఉన్నారు. కుక్క కాటుకు బలైన వారిని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స జరిపించారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. కుక్కల నివారణ కోసం పశుగణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకోవాలని ఎజాజ్ ఖాన్ కోరారు. పెంపకం జరగకుండా నియంత్రణ మార్గం కనిపెడితే ఇవి ప్రజలపైకి రావని పేర్కొన్నారు. అధికారులు ఆలోచించి కుక్కల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. పిచ్చి కుక్కలు స్థైర్య విహారం చేసి 7గురికి గాయపరచడం జరిగింది. దానికి వెంటనే మా గ్రామం తరపు నుంచి ఒక సర్పంచ్గా నేను పూర్తి బాధ్యత వహిస్తూ కుక్కలను చంపే వ్యక్తులను ఆంధ్ర నుంచి పిలిపించి వాటిని చంపడం జరిగింది. 15-16 కుక్కలను చంపడం జరిగింది. కానీ రీసెంట్లీ ఈరోజు కూడా కొన్ని కుక్కలు వచ్చి పిల్లలపైన మరియు వృద్ధులపైన, మహిళలపైన దాడి చేయడం జరిగింది, గాయపరచడం జరిగింది. ఈరోజు దగ్గర 19 మంది 10 మంది పిల్లలకు 9 మంది ఆడపడుచులకు
పిచ్చి కుక్కలు స్థైర విహారం చేసి గాయపరచడం జరిగింది. వారికి ప్రథమ చికిత్స కొరకు కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి టీకాలు ఇప్పించి ఇంజక్షన్లు ఇప్పించి మరి ముందు జాగ్రత్త చర్యగా మన తాలూకా ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది. వారికి ప్రాదేశిక సమరం చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రూరల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ కుమారుడు జగన్ నామినేషన్ వేశారు. తనను జెడ్పీటీసీగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని జగన్ తెలిపారు. తండ్రి బాజిరెడ్డితో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకొని పత్రాలను అధికారులకు అందజేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్వస్థలం సిరికొండ మండలం చీమన్పల్లి. కొడుకుని రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేయడానికి బాజిరెడ్డి సుముఖత చెప్పారు. సిరికొండ మండల రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో పక్కనే ఉన్న దర్పల్లి నుండి జెడ్పీటీసీ రేసులో దించారు. నామినేషన్ల చివరి రోజున ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మరియు జగన్లు కలిసి దర్పల్లి మండలానికి వారి అనుచరులతో కలిసి చేరుకున్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం నామినేషన్ కేంద్రానికి చేరుకున్న వారు పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ మరియు జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపడుతోందని వివరించారు. వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందేలా చూస్తామని చెప్పారు. ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. కాబట్టి నేనంటున్నా ఈ ప్రాంతం అంతా మాకందరికీ చాలా సన్నిహితులు, మా శ్రేయోభిలాషులు, ముఖ్యంగా పార్టీ శ్రేయోభిలాషులు అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్మోహన్ ఇంతకుముందు 5 ఏళ్ళ నుంచి నా కుమారుడిగా టీఆర్ఎస్ పార్టీ యువకుడిగా అది గ్రామ తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలిసిన కాదు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గ్రహించి వారి పెద్ద మనసుతో మా ఎంపీ గారు కూడా జగన్మోహన్కు జడ్పీటీసీ టికెట్ కేటాయించడం, అదేవిధంగా మిగతా గ్రామాలలో ఉన్నటువంటి ఎంపీటీసీ అభ్యర్థులను కూడా అందరికీ తెలిసిన వాళ్ళే గట్టిగా ప్రశాంత్ రెడ్డి అన్న గారికి, మా ఎంపీ గారు కవిత మేడం గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, నాన్న గారికి, మరియు విజయగౌడ గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు విజయగౌడ అంకుల్ గారికి, మరియు ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి అందరికీ నా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో ఏదైతే పరోక్షంగా సేవలు అందిస్తూ వస్తున్నామో ముందు ప్రత్యక్షంగా కూడా సేవలు అందించే విధంగా అవకాశం కల్పించినటువంటి పార్టీ ఎప్పుడూ మర్చిపోయేది లేదు. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ముందుకు పోయి దర్పల్లి మండల అభివృద్ధికి, దర్పల్లి మండలంలో చాలా అవసరాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తెలుసుకొని ప్రజల్లో మమేకమై పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా తన భర్త రాజకీయాల్లో రాణిస్తున్నప్పటికీ ఆమె మాత్రం గృహిణిగా ఉండిపోయింది. 2014వ సంవత్సరంలో ఎడపల్లి మండలానికి రిజర్వ్ అయిన ఎంపీటీసీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించింది. అందరి సహకారంతో మండల పరిషత్ అధ్యక్షురాలిగా నియమితులైంది. 3 సంవత్సరాల పాటు సేవ చేసిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరింది. ఆమెని రజితా యాదవ్. ప్రస్తుత ఎడపల్లి ఎంపీపీ రజితా యాదవ్ సుమారు 2 ఏళ్ల క్రింద టీఆర్ఎస్లో చేరారు. ఆమె భర్త ఎల్లయ్య యాదవ్ 20 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్లో కొనసాగాడు. మండల పార్టీ అధ్యక్షునిగా, గ్రామ సర్పంచ్గా సేవలందించిన ఎల్లయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు. 2014లో ఆయన భార్య రజితను ఎడపల్లి ఎంపీటీసీగా గెలిపించి చివరకు ఎంపీపీగా చేశారు. బీఎస్సీ బీఈడీ విద్యను పూర్తి చేసిన రజిత రాజకీయాలలో చురుకుగా రాణిస్తోంది. 2014 వరకు ఆమె గృహిణి. ఆమెకు 2 సంతానం. భర్త ప్రోద్బలంతో ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీ అయ్యింది. 2014లో ఎంపీటీసీగా విజయం సాధించింది. అదే తరుణంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడింది. 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీపీగానే కొనసాగిన ఆమె ఒక్కసారిగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులైంది. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరింది. అటు తర్వాత జరిగిన అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం ఎంతో కృషి చేసింది. దీంతో శాసనసభ్యులు షకీల్ వద్ద మంచి పేరును సంపాదించుకున్నారు. ఎడపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆమె పేరును ఎమ్మెల్యే ప్రకటించారు.
ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. నందిమేడారం పంప్ ట్రయల్ సక్సెస్. వర్షాకాలం నాటికి ఎత్తిపోతల ద్వారా గోదావరిలోకి నీరు, తీరనున్న సాగునీటి కష్టాలు. చివరి రోజున భారీగా నమోదైన నామినేషన్లు. దర్పల్లి జెడ్పీటీసీగా రంగంలో దిగిన బాజిరెడ్డి జగన్ సర్కార్ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమా. ఎడపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా రజితా యాదవ్ నియామకం. టీఆర్ఎస్ తరపున పోటీలో నిలువనున్న అభ్యర్థిని పేరును ఖరారు చేసిన ఎమ్మెల్యే. రెచ్చిపోతున్న కుక్కలు, భయాందోళనలో ప్రజలు. నివారణ చర్యలు తీసుకోవాలని వినతి. వారం రోజుల్లోనే 2 సార్లు దాడి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయండి. సరిహద్దుల చెక్పోస్టుల ఏర్పాటు, భద్రత పెంపుపై దృష్టి సారించాలని ఆదేశించిన ఎన్నికల పరిశీలన అధికారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.